అందరికీ నమస్కారం. ఈరోజు 29వ తారీఖు డిసెంబర్ నెల 2023. మరి ఈనాటి దినఫలం ఎలా ఉంది? పంచాంగం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మాఘశీర్ష మాసం, బహుళపక్షం, తదియా తిథి, వాసరే, శుక్రవాసరే, నక్షత్రే పుష్యమి నక్షత్ర మంచి శుభకరమైన రోజు అనమాట. మరి ఈనాటి 12 రాశులకు దినఫలం ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఎంతో శుభదినం, ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు, శుభవార్తలు అందుకుంటారు. ఏ పని అనుకున్నా అందులో విజయం తథ్యంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి మంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా బంధువుల, స్నేహితుల ఫుల్ సహాయ సహకారాలు బాగుండి విజయవంతంగా ఈ రోజుని ఆనందంగా గడుపుతారు. మిథున రాశి వాళ్ళందరికీ కూడా బాగా ధన ఆదాయమే ఉండడమే కాకుండా కుటుంబంలో అత్యంత సన్నిహితుల వల్ల సంతోషాన్ని కలిగించే సంఘటనలు బాగా జరుగుతాయి. మంచి రోజు. కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి రోజు, శుభదినం. మంచి ప్రయాణాలకు కానీ అనుకూలంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. ఏమారుతనం పనికిరాదు. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడిపే రోజు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు తీసుకువెళ్ళే రోజుగా చెప్పాలి. తులారాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మీ తెలివితేటలకు మంచి గుర్తింపు లభించే రోజుగా చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా మంచి అదృష్టాన్ని కలిగి ఉండి తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. పెద్దల సహకారం వల్ల ఆస్తిపాస్తులు కూడా సంక్రమించే అవకాశాలు ఈరోజు బాగున్నాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, ఎంతో చక్కటి ఆనందదాయకమైన రోజు. వివాహం కాని వాళ్ళందరికీ కూడా శుభవార్తలు అందుకునే రోజుగా కూడా మనం చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎటువంటి శత్రువులైనా సరే మీరు వెళ్ళండి, కలవండి. ఖచ్చితంగా వాళ్ళు మీ మిత్రులైపోతారు. ఈ మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ప్రయత్నించండి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో చక్కటి రోజు, ఎంతో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మరి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నారు. మీ యొక్క జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.